మసక రాత్రి నిశ్శబ్దం అలముకుంది. ఆ నిశ్శబ్దంలో ఏదో ఒక రహస్యం. మౌనంగా ఉన్న గొంతులు, మాయమైపోతున్న గుర్తులు, నిజమింకా భయం మధ్య బంధీలుగా ఉన్న మనుషులు. ఒక తల్లి, ఒక కూతురు ప్రయాణం మొదలు. ఈ కథ బయటపెడుతుంది చెప్పలేని రహస్యాలను. అది మసక రాత్రి. రాగిణి రోజంతా కష్టపడి పనిచేశాక స్కూటీ మీద ఇంటికి తిరిగొస్తుంది. తన ఇల్లు నగరానికి బయట ఉంటుంది. ఇక దారి పొడవైనది, నిర్మానుష్యమైనది. అటువైపుగా చాలా తక్కువ మంది వెళ్తారు. ఉన్నట్టుండి ఒక మహిళ గట్టిగా అరవటం ఆ నిశ్శబ్దాన్ని చీరేస్తుంది. రాగిణి భయంతో స్కూటీని ఆపుతుంది. అటూ ఇటూ అన్ని వైపులా చూస్తుంది. కాని తనకి ఎవరూ కనపడలేదు. కాసేపు వెనక్కి తిరిగి చూసిన తర్వాత తన కళ్లల్లో భయమనే సముద్రం నిండిపోతుంది. భయంతో తను గట్టిగా అరుస్తుంది. అది ఉదయం సమయం. సుహాని టిఫిన్ ని తయారు చేస్తుంది. తన కూతురిని భోజనానికి పిలుస్తుంది. ఆర్య, బ్రేక్ఫాస్ట్ కోసం రా, నువ్వు. నేను ఆఫీస్కి వెళ్ళాలి. వస్తున్నానమ్మా. ఆర్య వచ్చి భోజనం దగ్గర కూర్చుంటుంది. ఇక టీవీని మొదలు పెడుతుంది. నీకు రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? రాగానే టీవీ ఎందుకు పెట్టావు? రాత్రివేళ మాయమైపోయిన అదే అమ్మాయి వార్తల్లో కనిపిస్తుంటుంది. దానితో పాటు చాలా మంది అమ్మాయిలు కనిపించట్లేదని కబురు విస్తరించింది. ఇవాళ మరొక దగులు పుట్టించే కబురు. జియా రోడ్ నుంచి మరొక అమ్మాయి మాయమయ్యింది. మీకు చెప్పాల్సిందే, గత 2 వారాలలో ఇది 24వ కేసు. పోలీసులు దీని గురించి కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆ మాట వినగానే ఆర్య కంగారు పడుతుంది. తన కళ్లల్లో చింత కనిపిస్తుంది. సుహాని అది చూసి టీవీని ఆపేస్తుంది. మామ్, ఏం జరుగుతోంది? నాకైతే ఇప్పుడు భయం వేస్తోంది. ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? ఎవరి మామ్ అయితే పోలీస్ ఆఫీసరో తను ఇటువంటి వాటికి భయపడాలా చెప్పు? నువ్వు అస్సలు టెన్షన్ పడకు, నేను అంతా సరిచేస్తాను. ఐ లవ్ యూ అమ్మా. సరే, నువ్వు బ్రేక్ఫాస్ట్ చెయ్యి, నేను రెడీ అవుతాను. అన్నట్టు ఇవాళ కాలేజ్లో నేనే స్వయంగా డ్రాప్ చేస్తా. ఆ మాట చెప్పి తనక్కడ్నుంచి వెళ్లిపోతుంది. కాని ఆమె కూడా భయంలోనే ఉంటుంది. ఇదంతా వినడం తనకి కూడా చాలా అసహజం, ఇంకా భయంకరం. కాసేపటి తర్వాత సుహాని తన జీప్ దగ్గర నిలబడి ఉంటుంది. అంతలో ఆర్య వస్తుంది. ఇద్దరూ జీప్లో కూర్చుంటారు. అక్కడి నుంచి వెళ్లిపోతారు. సుహాని ఇంకా ఆర్య కార్లో కూర్చుంటారు. సుహాని చూస్తుంది. ఆర్య తన ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. తన మాటలకసలు ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. ఆర్య, ఏమైందమ్మా? వై ఆర్ యూ ఆల్వేస్ ఆన్ యువర్ ఫోన్? చూడమ్మా, నువ్వు రోజంతా ఫోన్ ఇలా యూజ్ చేయకూడదు. మామ్, ఐ వాజ్ జస్ట్ చెకింగ్ అప్డేట్స్. ఐఎమ్ సారీ. సరే, ఇట్స్ ఓకే. నాకొక విషయం చెప్పు. నీ కాలేజ్ బయట నీకు అన్యూజువల్ గా ఏమీ అనిపించడం లేదు కదా? వాట్ డూ యూ మీన్ అమ్మా? అంటే అక్కడ ఎవరైనా అటు ఇటు తిరగడం, లేదా రోజు ఎవరైనా కనిపించడం లాంటివి? నో మామ్, అటువంటిది నేనేమీ నోటీస్ చేయలేదు. ఏవైనా ప్రాబ్లం ఉందా? లేదు, ప్రాబ్లం ఏం లేదు. కాస్త జాగ్రత్తగా ఉండు, సరేనా? ఆర్య సరేనని తల ఊపి సమాధానం చెప్తుంది. ఇక కాసేపట్లో తను వాళ్ల కాలేజ్కి చేరుకుంటుంది. సుహాని తనకి చేతులు ఊపి బాయ్ బాయ్ చెప్తుంది. ఇక ఆర్య కూడా కాలేజ్లోకి వెళ్తూ చేతులు ఊపి బాయ్ చెప్తుంది. తను వెళ్లటం చూసి సుహాని అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. సుహాని పోలీస్ స్టేషన్కి చేరుకుంటుంది. అక్కడ తను చీఫ్ ఇన్స్పెక్టర్ వివేక్ ని చూస్తుంది. సుహాని అతని వైపు వెళ్తుంది. సెల్యూట్ చేస్తుంది. సర్. సుహాని, నైస్ టు మీట్ యు. సుహాని గర్వంగా తల ఊపుతుంది. అతని కళ్లల్లో కళ్ళు పెట్టి చూస్తుంది. లెట్స్ టాక్ విత్ ఎ కప్ ఆఫ్ టీ ఇన్సైడ్. షూర్ సర్. లోపలికి వెళ్లగానే సుహాని తన కుర్చీలో కూర్చుంటుంది. ఇక ఇన్స్పెక్టర్ వివేక్ ఆమె ఎదురుగా ఉంటారు. ఇద్దరి ఎదురుగా టేబుల్ మీద వేడి వేడి టీ కప్పును పెడతారు. చెప్పండి సార్. నాకు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. నీకు మన స్టేట్ సిచ్యువేషన్ గురించి తెలిసే ఉంటుంది కదా. డూ యు మీన్ ఈ మధ్య మాయమైన ఆడపిల్లలు ఆ విషయం గురించేనా? యు ఆర్ రైట్. సుహాని, ఆ కేసుని మిస్టర్ రాజు హ్యాండిల్ చేస్తున్నారు. కానీ హీఈస్ నో మోర్. సో నేను కోరుకుంటున్నాను ఈ కేసుని ఇప్పుడు నువ్వు టేక్ ఓవర్ చేయాలని. ఐ హర్డ్ అబౌట్ హిస్ డిమైజ్. విని చాలా బాధ కలిగింది. ఐఎమ్ గ్లాడ్ టు టేక్ దిస్ కేస్ ఫార్వర్డ్. కేస్ ఫైల్స్ అన్ని నీకు సాయంత్రానికి అందుతాయి. ఐ హోప్ నువ్వు దీన్ని త్వరగా ఫినిష్ చేస్తావని. పోలీస్ డిపార్ట్మెంట్ మీద చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యు నీడ్ టు బి క్విక్. ఆన్ ఇట్ సర్. ఇన్స్పెక్టర్ వివేక్ లేస్తారు. అక్కడ్నుంచి వెళ్లిపోతారు. ఇక సుహాని తన ఫోన్ తీసుకుని కాల్ చేస్తుంది. మరొక వైపు ఆర్య కాలేజ్ నుంచి బయటికి వస్తుంది. ఒక ఆటో రిక్షాలో కూర్చుంటుంది. కాల్ రాగానే అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. హలో అమ్మా, బయలుదేరేవా కాలేజ్ నుంచి? ఎస్, నేనిప్పుడు ఆటోలో ఉన్నా. కాసేపట్లో ఇంటికి రీచ్ అవుతాను.
ఓకే, ఇంటికి రీచ్ అయ్యాక కాల్ చేయి. అన్నట్టు సేఫ్గా ఉండు, డోర్స్ లాక్ చేసుకో. ఎస్ మామ్. ఆర్య కాల్ కట్ చేస్తుంది. సాయంత్రం అవుతుంది. ఒక పిన్ బోర్డ్ మీద 4 అమ్మాయిల ఫోటోలుంటాయి, వాళ్ల వివరాలతో పాటు. ఇక ఎర్రటి తాళ్లు అన్ని పిన్స్ ని ఒకదానితో ఒకటి కనెక్ట్ చేస్తాయి. సుహాని వాటిని జాగ్రత్తగా చూస్తుంది. తన వెనుక 2 పోలీస్ అధికారులు నిలబడి ఉంటారు. ప్యాటర్న్ నోటీస్ చేశారా? వెనక నిలబడిన ఇన్స్పెక్టర్స్ ఒకరి వైపొకరు చూసుకుంటారు. తర్వాత వాళ్లల్లో ఒకరు ఇలా అంటారు, ఏం ప్యాటర్న్ మ్యామ్? శాలరీ దేనికి తీసుకుంటున్నారు? వెనక ఉన్న ఇన్స్పెక్టర్ సైలెంట్ గా నిలబడతారు. ఒకరినొకరు చూసుకుంటారు. ఎంతమంది అమ్మాయిలైతే మాయమయ్యారో వాళ్లందరూ కూడా పోలీస్ ఆఫీసర్స్ కూతుర్లే. షాలు ఇన్స్పెక్టర్ చౌహాన్ కూతురు, ప్రేరణ ఇన్స్పెక్టర్ శ్రీవాస్తవ్ కూతురు, జ్యోతి ఇన్స్పెక్టర్ శర్మ కూతురు, ఇక రాగిణి ఇన్స్పెక్టర్ సింగ్ కూతురు. కానీ దీనిలో మనకే కనెక్షన్ లభిస్తుంది? ఈ ఇన్స్పెక్టర్లందరూ వేరు జిల్లాల వాళ్ళు. వాళ్ళకి ఒకళ్ళతో ఒకళ్ళకి ఏం సంబంధం ఉంది? అదే తెలుసుకోవాలి. నాకు రేపటికల్లా అందరి డీటెయిల్స్ కావాలి. ఆఫ్ ఫర్ టుడే. ఇన్స్పెక్టర్లిద్దరూ వెళ్లిపోతారు. ఇక అప్పుడే సుహానికి తెలుస్తుంది తను ఏదో మర్చిపోయింది అని. ఆర్య తనకి తిరిగి కాల్ చేయలేదు. భయపడి వెంటనే కాల్ చేస్తుంది. కాని తన నంబర్ ఆఫ్ చేసింది. అది తెలిసిన వెంటనే సుహాని సమయాన్ని వృధా చెయ్యకుండా కంగారుతో తన ఇంటివైపుకి వేగంగా డ్రైవ్ చేస్తూ వెళ్తుంది. సుహాని తన ఇంటివైపుకి డ్రైవ్ చేస్తుంది. తను కంగారుగా ఉంది, నుదిటన చెమటలు. డ్రైవ్ చేస్తూ తను రేర్ వ్యూ మిర్రర్లోకి చూస్తుంది. తను చూసేసరికి తన కార్ వెనక సీట్లో ఒక ఆడమనిషి కూర్చునుంటుంది. చీర కట్టుకుని. తన మొహం వికృతంగా ఉంటుంది, కళ్ళు నల్లగా ఉంటాయి. ఆమె కిందకు చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సుహాని తనను చూస్తుందో ఆడమనిషి తన కళ్లల్లో తిన్నగా చూస్తుంది. సుహాని కళ్ళు భయంతో వెంటనే తెరుచుకుంటాయి. తను వెనక్కి చూస్తుంది. అక్కడ ఎవరూ లేరు. తనెప్పుడైతే ముందుకు చూస్తుందో అదే ఆడమనిషి తన కారు ముందు నిలబడి ఉంటుంది. సుహాని కారు ఆవిడ మీద నుంచి దూసుకెళ్తుంది. సుహాని వెంటనే బ్రేకు వేస్తుంది. అసలక్కడేం జరిగింది అని బయటికి దిగి చూస్తుంది. 4 వైపులా చూసిన తరువాత తనకసలేమీ అర్థం కాలేదు. భయంతో తను వెంటనే మళ్లీ కార్లో కూర్చుంటుంది. డ్రైవ్ చేయటం మొదలు పెడుతుంది. దారంతా కూడా తన మెదడు ఆ దృశ్యం గురించే ఆలోచిస్తుంది. సుహానికి ఆ ఆడమనిషి తెలిసినట్టనిపిస్తుంది. సుహాని ఇంటికి చేరుతుంది. కార్లోంచి దిగగానే ఆర్య కోసం వెతుకుతుంది. ఆమె తనను పిలుస్తుంది. కాని ఎలాంటి సమాధానం రాలేదు. ఆర్యా, ఆర్యా, ఆర్యా! అది వినగానే ఆర్య పక్కింటావిడతో పరిగెత్తుకుంటూ వస్తుంది. సుహాని తనను చూడగానే తన వైపుకి పరుగులు పెడుతుంది. తనని గట్టిగా హత్తుకుని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నీ ఫోన్ ఎందుకు ఆఫ్లో ఉంది? మామ్, నా బ్యాగ్ని దొంగిలించారు. నా ఫోన్ ఇంకా ఇంటి తాళం అందులోనే ఉంది. నేను మీకు కాల్ చేసే ప్రయత్నం చేశాను, కాని మీరు ఫోన్ ఎత్తలేదు. సుహాని ఆలోచనలో పడుతుంది. వెంటనే ఫోన్ తీస్తుంది. తను చూసేసరికి పక్కింటావిడవి చాలా మిస్డ్ కాల్స్ ఉంటాయి. తనకి అర్థమవుతుంది ఇదంతా ఎప్పుడు జరిగిందంటే కార్ నుంచి బయటికొచ్చినప్పుడు. సుహాని పక్కింటావిడకు ధన్యవాదాలు చెప్తుంది. ఆర్యాని గట్టిగా పట్టుకుని తనని తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది. పైన ఆకాశంలో చందమామ నెమ్మదిగా మబ్బులలోకి వెళ్లిపోతుంది. సుహాని మంచం మీద కంగారుతో కూర్చుంటుంది. తన పక్కనే ఆర్య నిద్రపోతుంటుంది. తను అటూ ఇటూ దొర్లుతుంది. నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతుంది. స్క్రీన్ మీద తెలియని నంబర్ కనిపిస్తుంది. ఆమె ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో, ఎవరు? ఈసారి దొరికింది. మరోసారి వెంటనే కాల్ కట్ అవుతుంది. సుహాని కాల్ లాగ్స్ ని చెక్ చేస్తుంది. మళ్లీ అదే నంబర్కి కాల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కాని ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే ఆ నంబర్ మాయమైపోతుంది. సుహాని తిరిగి ఆర్య వైపు చూస్తుంది. ఆర్య గాఢ నిద్రలో ఉంటుంది. రోజు ఎంతో హడావిడిగా కంగారుగా మొదలవుతుంది. సుహాని ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి చేరుకుంటుందో అప్పుడు తన ఇన్స్పెక్టర్ని ప్రశ్నిస్తుంది. ఫైల్స్ రెడీయా? ఎస్ మ్యామ్, ఇదిగోండి. ఆమె ఫైల్ని వేగంగా తీసుకుంటుంది. పోలీస్ వాళ్లందరి బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ చదవటం మొదలు పెడుతుంది. ఫైల్స్ ని చదువుతూ సుహాని ప్రశ్నలు అడుగుతుంది. మొదటి కిడ్నాపింగ్ ఎవరికి జరిగింది? రాగిణి. డిస్ట్రిక్ట్? రాంపూర్. సుహాని కిడ్నాపింగ్ క్రమం ద్వారా పేర్లు రాసుకుంటూ వెళ్తుంది. మొదటి కిడ్నాపింగ్ రాంపూర్, రెండవది ఒరయ్య, మూడవది దేవర్య, తర్వాత హాపూర్. మీరేం చెప్పాలనుకుంటున్నారు మేడం? అన్ని డిస్ట్రిక్ట్ల ఫస్ట్ లెటర్ ని ఒకసారి చూడండి. RAD. మ్యామ్, ఇది రాధ్ అని రాసుంది.
రాధ్ కాదు, రాధ. కానీ లాస్ట్ లెటర్ అదింకెవరో కాదు, ఆర్య. అధికారులు ఇద్దరూ ఆశ్చర్యపోతారు. కానీ మ్యామ్, మీరు ఈ విషయాన్ని ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలరు? మీరు నా మాటల్ని నమ్మకపోవచ్చు, కానీ నేను ఆమెను చూశాను. సుహాని పైకి చూస్తుంది. తన కళ్లల్లో ఆశ్చర్యం నిండుతుంది. ఆమె గడిచిన కథను చెప్పటం మొదలు పెడుతుంది. అన్ని సాక్ష్యాధారాలను దృష్టిలో పెట్టుకొని ఈ కోర్టు శ్రీ చంద్రశేఖర్ మాథుర్ని గౌరవప్రదంగా విడుదల చేస్తోంది. జడ్జ్ ఆ కేసులో అంతిమ నిర్ణయాన్ని తెలుపుతారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ తన సహయోగితో పాటు కూర్చున్నాడు. అతను రాధ తండ్రి వైపు చూస్తాడు. ఇక ఇన్స్పెక్టర్ రాధ తండ్రిని కోర్టుని తప్పుదోవ పట్టించినందుకు, తప్పుడు ఎవిడెన్స్ ని చూపించి మానహానిని కలిగించినందుకు బిఎన్ఏ సెక్షన్ 227, 228, ఇక 356 ప్రకారం 6 సంవత్సరాల శిక్ష, అలాగే 3 లక్షల జరిమానా చెల్లించాలని తీర్పునిస్తారు. రాధ తండ్రి గుండెలు పగిలేలా ఏడుస్తాడు. రాధ మా డిపార్ట్మెంట్లో అందరికంటే నిజాయితీగల ఆఫీసర్. ఆమె చంద్రశేఖర్కు వ్యతిరేకంగా గొంతెత్తింది. కాని అతను 4 ఇన్స్పెక్టర్స్తో చేతులు కలిపి ఆమెను చావు వరకు తీసుకెళ్లాడు. శిక్ష పడిన తర్వాత రాధ తండ్రి కుప్పకూలిపోయాడు. అతను తన జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ మ్యామ్, మీ కూతురు? వాళ్లు ఎవిడెన్స్లన్నిటినీ చెరిపేశారు. నేను ఎంతనుకున్నా ఏమీ చేయలేకపోయాను. నాకు ఇష్టం లేకపోయినా ఫైల్ని మూసేయాల్సొచ్చింది. కానీ మ్యామ్, ఇందులో ఆడపిల్లల తప్పే ఉంది. శిక్ష అయితే ఆ ఇన్స్పెక్టర్కి మాథుర్కి కదా పడాలి. రాధ అలా ఒప్పుకోదు. తను ప్రాణాలు కాదు, పగ కోరుకుంటోంది. బహుశా అందుకే తను నాకు కనపడింది. మనం తన దగ్గరకు వెళ్ళాలి. తన దగ్గరికి అంటే? సుహాని 2 ఇన్స్పెక్టర్లతో పాటు హైవే మీదకు బయలుదేరుతుంది. దారిలో ఉన్న ఒక రాయి మీద రాంపూర్ పేరు రాసుంటుంది. ఒక ఇన్స్పెక్టర్ బండి నడుపుతూ ఉంటాడు. సుహాని ఫ్రంట్ ప్యాసింజర్ సీట్లో కూర్చొని ఉంటుంది. అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతుంది. ఆమె కాల్ లిఫ్ట్ చేస్తుంది. సుహాని, ఆర్య ఇంట్లో లేదు. ఏంటి? అదెలా? తెలీదు. నేను ఊరికి చూడ్డానికొచ్చేసరికి. సుహాని కాల్ కట్ చేస్తుంది. త్వరగా పోనివ్వు, లేదంటే ఆలస్యం అవుతుంది. వాళ్ళు ఒక పాత కూలిపోయిన ఇంటి దగ్గరికి చేరుకుంటారు. సుహాని 2 ఇన్స్పెక్టర్లతో కలిసి కార్లోంచి దిగుతుంది. లోపలికి చూడ్డానికి వెళ్తుంది. లోపల దృశ్యం భయంకరంగా ఉంటుంది. ఆడపిల్లలు అందరూ స్పృహ లేకుండా పడి ఉంటారు. రాధ ఆత్మ వాళ్ల మీద గాలిలో ఎగురుతూ ఉంటుంది. పోలీస్ ఇన్స్పెక్టర్లిద్దరూ భయంతో అక్కడ్నుంచి బయటికి పారిపోతారు. కాని సుహాని తనని అలాగే చూస్తూ తనతో ఇలా అంటుంది. రాధా, నీకు అన్యాయం జరిగిందని నాకు తెలుసు. కాని దానికి నువ్వు ఈ అమాయకులను శిక్షించకూడదు. అప్పుడేమైపోయింది ఈ బలం, ఈ కోపం? నాకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావంటే, నేను నీ మనిషిని కాదు కాబట్టి. వాళ్ళందరూ కూడా అందుకే మౌనంగా ఉన్నారు. ఎందుకంటే నేను వాళ్ళ మనిషిని కాదు. మీరందరూ కలిసి నాకు నా ముసలి తండ్రిని దూరం చేశారు. ఆయనను తప్పుడు నేరాలలో ఇరికించి చంపేశారు. ఇక కుదరదు. ఇప్పుడు ఆ లెక్కను నేను వీళ్ల ప్రాణాలతో సరిచేస్తాను. పిచ్చిదానివి కాకు రాధా. నువ్వు స్వయంగా ఒక పోలీస్ ఆఫీసర్వి. మనం ఈ భూమిని తల్లిగా భావించి ఒట్టు పెట్టుకున్నాము, ఈ దేశం కోసం నిస్వార్థంగా పనిచేస్తాము అని. ఇప్పుడు నేనీ చట్టం ఇంకా న్యాయం నుంచి విముక్తి పొందాను. నా వాళ్లకి ఏదైతే శిక్షను విధించారో నేను వాళ్ళందరికీ అదే శిక్ష విధిస్తాను. శిక్ష పడుతుంది రాధా, కాని వీళ్లకు కాదు. శిక్ష అనుభవించాల్సిన వాళ్లకు. నేను నీకు మాటిస్తున్నాను, వాళ్లకి వాళ్ల శిక్ష తప్పకుండా పడుతుంది. సుహాని మొహం సాహసం ఇంకా సంకల్పంతో నిండి ఉంటుంది. మరుసటి రోజు సుహాని ఆర్యాతో పాటు టేబుల్ దగ్గర కూర్చుంది. ఆర్య తల మీద పట్టి కట్టుంది. మామ్, యు ఆర్ ఎ సూపర్ హీరో. ఐ లవ్ యూ. లవ్ యూ టూ తల్లి. మామ్, ఇంతకీ మేమందరం నీకెలా దొరికాము? అసలీ చంద్రశేఖర్ స్టోరీ ఏంటమ్మా? సుహాని ఆర్యాని హత్తుకుని పైకి చూస్తుంది. గట్టిగా ఊపిరి తీసుకుంటుంది. ఎంతో పేరు పొందిన పొలిటీషియన్ చంద్రశేఖర్తో పాటు అతని పరిధిలో ఉన్న 4 పోలీస్ అధికారులు వాళ్ల ఇళ్లల్లో నుంచి రహస్యమయంగా మాయమవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యమైన కబురేంటంటే, గత 2 వారాలలో మాయమైన అమ్మాయిలు అందరూ పూర్తిగా సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకున్నారు. పోలీసులు ఈ విషయం గురించి ఎంతో గంభీరంగా పరిశీలన చేస్తున్నారు. సుహాని ఆ పాపాత్ములను చేరవలసిన చోటికి చేరుస్తుంది. చంద్రశేఖర్ తన 4 పోలీస్ ఆఫీసర్లతో పాటు నేలమీద కూర్చునున్నాడు.
ఒకరితో ఒకరు బంధించి ఉన్నారు. అప్పుడే ఒక తలుపు తెరుచుకుంటుంది. ఇక రాధ వాళ్ళ కళ్ల ముందు నిలబడి ఉంటుంది. అందరూ కూడా తన వైపు చూడగానే అరుస్తారు. రాధ వాళ్ల వైపు పరుగులు పెడుతుంది. వాళ్ల మీద ఉన్న తన పగను తీర్చుకుంటుంది.